మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 3. నాకు చాలా లైట్ వస్తుంది. డోర్ పనిచేసి మంచిగా ఇప్పుడు ఈ సిరీస్ చేస్తా అంతేనే. ఫస్ట్ జోక్ ఏమి ఇస్తానో చెప్పాలా? ఏం ఇస్తావు? ఎవరు? నువ్వేనా? సరే యాని అడిగాలి. ఏమో 15th అడ్వెంచర్. నా మన వరల్డ్లోకి పోదాంపా. మనకి ఎట్లయినా బెడ్ దొరికింది, హెడ్ దొరికింది, మైనింగ్ చేద్దాం. ఏం దొరుకుతారో కూడా నాకు తెలియదు. మీరైతే ముందు తెలుసుకొని పోతావేమో. నేను ఇప్పుడు రకనే సింజన్ చూస్తున్నాను. నాకు సింజన్ తిరుగుతాం. స్టోన్ యాక్సే బెట్టి స్టోన్ యాక్సే బెటర్. ఓకే చెట్లు కొడుతున్నామ్మా. మీకు తెలుసా నైట్ సర్వైవ్ అవ్వడానికి స్టోన్ యాక్సే బెటర్. హలో షీప్, నాకు మీట్ కావాలి. నిన్ను కోసుకొని తింటా. నా చేత్తో జోక్ ఎత్తుంది. ఆల్రెడీ నేను బెడ్ చేస్తున్నా. వద్దు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. के बैग के साथ मिलेंगे फन क्ले टॉयज. टेस्ट भी बढ़िया, क्ले टॉयज भी. आज हम पास्ता शेफ में बनाएंगे फटाफट पनीर. झट से काटो, फट से छीलो, फटाक से मिक्स करो. అంతే మా చెల్లెతో మాటలు వచ్చి चिपचिपे बर्तन का क्या? इस चिपचिप के लिए है ना. నన్ను భయపెట్టినావు. జాంబీ అనుకో. బిచ్చి बनेगा असली पास्ता. 18, 19, 20. 20 क्यों? क्योंकि मुझको तो आपके अंदर से ग्लोई बनना है ना. का ग्लिसरीन वाला ग्लो अब सिर्फ 20 रुपए में. ఏర్పిస్తుంది. యాడు ఇప్పితోనే ఇంత ఇప్పి చాలునా? ఇంకా కొంచెం పెట్టనా? లాగ్ అంతే. మైన్ క్రాఫ్ట్ బిల్డింగ్ నాకు अरे ये क्या? इतने जिद्दी दाग. इन जिद्दी दागों के लिए अपने सर्फ एक्सेल. नया सर्फ एक्सेल वॉश निकाले जिद्दी दाग 100% तक. सर्फ एक्सेल लक्स विटामिन सी के साथ जो दे निखारता ग्लो. डांस पार्टनर को दो. ఓకే ఇక్కడికి పెట్టాలి. एक ही है जिसे मेरे सारे डांस स्टेप्स पता है. मैं खुद keep glow खुद के लिए. क्या कर रहा है?
एसेंशियल्स आपके बजट में। तो Amazon Oh. इन्हें देखिए, छुटकी ब्रिटानिया गॉगल्स खरीदने छुटकारा भी चाहिए। सॉफ्टर, टेस्टियर और फ्रूटियर ब्रिटानिया गॉगल्स, माउथफुल ऑफ थिंग। इतनी गर्मी कहाँ गई यार पानी की बोतल? Ew! स्किन को कूल करना तो ये ट्राई कर। क्या बात है, नया लाइफबॉय आइस बाथ है। इसमें है कूल सेंसेटिव्स, ये त्वचा को कूल करे इन सेकंड्स। ఇప్పుడు మొత్తం అంతా కవర్ చేసేసిన. Let my stamina decide my game, not my gender. Let's go. Let your back respond to that. ఇవి హోల్స్ అంటే ఫిల్ చేయాలి అంతే మన పని. అంతే. ఇప్పుడు మనం మన ఇల్లు కట్టుకుందాం మంచిగా. इंडिया के बरकबार देखिए स्पिनी कप ఒక ప్లానెట్స్. दूसरा T20 लाइव सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स और सोनी लिव पर। ఇంకొంచెం వేయాలి దట్టు యూస్ చేసి పైకి ఎక్కడం. ఓకే. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అరే అన్ని సర్దుకుంటే వదిలేదన్నా. యాక్షన్ కామెంట్ బొమ్మను అంటారు తప్ప ఈ గేమ్ మనం తీసుకోకూడదు. నాకు వేసుకోవడానికి ట్రంక్స్ చాలు. వామ్మో ఇదేంట్రా పులి కలర్ లా ఉందే. సింపుల్ గా ఉండదే తీసుకుందాం. వామ్మో ఇది అంటే పింకీ 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 పింకీలా పింకీ కలర్ లో ఉంది. ఇది అమ్మాయిలు వేసుకునే కలరు. ఏంటన్నా దీనికే ఇంతసేపా? త్వరగా కానివ్వండి. అరే కాస్త ఆగు, నేను ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు అంత అవసరమా? ఇదిగో నేను వెతికింది దొరికింది. వామ్మో సైజు స్మాల్ సరిపోదే. అంతే. ఇప్పుడేంటి సమస్య? నేను వెతుకుతున్నది ఈ అంగిట్లో లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మనం వేరే షాప్ కి వెళ్దామా? యాక్షన్ కామెంట్ కార్డ్స్. సరే సరే నువ్వు ఫర్నెట్స్ రెడీ చేసుకుందామా? ఆ ఫర్నెట్స్ రెడీ చేసుకుందాం చార్కోల్ కోసం. నేను మైండ్ క్రాఫ్ట్లో ప్రో అన్ని టిప్స్ అంతా చూస్తున్నా. ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు నీకు సంతోషమేగా? సార్ కాస్త ఆగండి. ఫర్నెట్స్ నాకు ఫర్నెట్స్ చేయడం వచ్చి ఓకే అంతే చూస్తున్నాను. నైట్ అవుతుందా? కదలకుండా సరేనా నైట్ అయితే మనకేంటిది తీసుకోలేక కూడా పోతున్నారు. అందుకే నేను ఇస్తున్నాను 20% ఎక్స్ట్రా. చుపా చూపులో ఇప్పుడు ఉంది. ఎట్లయినా మనకి ఇంట్లో జాంబీలు రావద్దుగా. ఇంత చాలా पानी की बोतल। स्किन को कूल करना तो ये ट्राई कर। क्या बात है, नया लाइफबॉय आइस बाथ है। इसमें है कूल सेंसेटिव्स, ये त्वचा को ఇంత చాలు. ఇప్పుడు మనం राइट में रफ बाल है, हिलेंगे ही नहीं। कल ना సరే నేను కొంచెం ఊపినాక అంటే ఏంటిది డోర్ రెడీ చేసుకోవడానికి. అవును ఇప్పుడేనా? సరేనా నేను వేసుకొని పనుకుంటా. సెల్యూట్ హ్యాపీ ఇప్పి తినే. గుడ్ నైట్ గాయ్స్. హలో గాయ్స్. ఎవరు? ఎండర్మ్యానా? భయపడ్డా. నాకు ఎండర్మ్యాన్ అంటే భయం. దాని కళ్ళల్లో అస్సలు క్లోజ్ ఫీడ్. అవును. ఓ షెట్ నాట్ గుడ్. छुपाना भी चाहिए। सॉफ्टर, टेस्टियर और फ्रूटियर ब्रिटानिया गॉगल्स, माउथफुल ऑफ थिंग। అరే క్యాటా फ्रेश टेक्नोलॉजी दे అలిగిపోతారేమన్నా. నా క్యాట్ అంటే ఇష్టంగా అంతేలే. మా చెల్ల మళ్ళీ అరుస్తుంది. ఎంత మంచిగా ఉందో చూడు మా ఇల్లు. ऑन एंड ऑन 2000 लक्स विटामिन सी के साथ जो दे निखारता ग्लो। एक ही है जिसे मेरे सारे डांस स्टेप्स पता है। मैं खुद लक्स कीप ग्लो। నేను
డబ్బులు ఇవ్వకుండా ఒక వస్తువుని తీసుకొచ్చేసాను. ఏమంటున్నారు సార్? నేనెవరో తెలియట్లేదా? నేనే డిటెక్టివ్ని. నేను ఏ వస్తువు తీసుకురాలేదే. నేను మిమ్మల్ని టీవీలో చూశాను. వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నా మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు సార్. మీ ప్యాంటు లోపల మీరు ఏదో ఒకటి దాచారు. మీ మీద నాకు అనుమానంగా ఉంది. అలాంటిది ఏం లేదు. అవును, నాకు కూడా డౌట్ గానే ఉంది. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? మీరు అండర్వేర్ సెక్షన్ కి అప్పుడప్పుడు వెళ్ళారు, కానీ ఏవి కొనలేదు. అక్కడికి వెళ్ళి ఊరికే నుంచున్నారు. కారణం ఏంటో చెప్పండి. ఎందుకంటే నేను వెతికిన ఐటమ్ అక్కడ దొరకలేదు, అందుకే. నాన్న అతను అడుగుతున్నాడు కదా, నిజం చెప్పానంటే. ఎంత మంచిగా ఉందో చూడండి గాయ్స్. నాతో పాటు రండి, నేను మిమ్మల్ని చెక్ చేయాలి. సార్, నా గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారు. ముందు నేను పూర్తిగా వినండి సార్. సార్, సార్, అలా పిల్లర్ చేద్దాం. నా మాట వినండి సార్. సార్, కోను జాంబీ చేద్దాం అనిపిస్తుంది. నాకు రెడీగా పెట్టుకోవాలి. పగల కొట్టడానికి. నేను ఒక మామూలు మనిషిని సార్. నేను అండర్వేర్ వేసుకోలేదు అంతే. ఈ రోజు నా పరువు పోవాలని రాసుంది. అంతా నా కర్మ, నా తలరాత. కానీ ఈ బెట్ట చూడ్డానికి కొంచెం కింది కొంగు ఉంది నాన్న. అంతే. అంత బాగుందా? నాకు మంచిగా వస్తుంది. నీకేమో కొత్త బెల్ట్ దొరికింది. సూపర్ 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 సూపర్. నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ బెల్ట్ వేసుకున్న తర్వాతే నాకు నడవడానికి కంఫర్టబుల్ గా ఉంది. నాకు ఇప్పుడే ఒక రాజులా నడిచే ఫీలింగ్ కలుగుతుంది. ఈసారి పికాక్స్ యూస్ చేద్దాం. ఒక నిమిషం ఆగు. నేను ఏదో ఒక విషయం మర్చిపోయాను. కామెంట్స్ ఏరోపెట్ సర్ఫ్లోకి ఒక బెడ్రాక్ ఎడిషన్కి వచ్చిందా? ఆరేసిన బట్టలు కూడా ఆరిపోయాయి. నేను మొబైల్లోనే ఆడగలను. మర్చిపోయారు మమ్మీ. హలో గాయ్. ముందు షించాన్కి లంచ్ రెడీ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను భోజన సువాసన అదిరిపోయింది. సూపర్. మంచి వచ్చింది నాకు. 2 గంటల సేల్లోపు అన్నిటిని పూర్తి చేయాలి. షించాన్, భోజనం రెడీగా ఉంది. భూమి ఇప్పుడు ప్రమాదంలో ఉంది. భూమిని కాపాడే అక్కడ ఉండాలి. ఉండు. షించాన్ త్వరగా తినడానికి రా, టైం అవుతుంది. ఇప్పుడే కదా మమ్మీ మొదలు పెట్టావు. మేము ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే భూమి ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు మనం ఇక అంతే. పిల్లలు ఊరుకునేటప్పుడు వాళ్ళ అమ్మలు వాళ్ళని సరిగ్గా ఆడుకోవట్లేదు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏమైనా పనుంటే త్వరగా తినమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది కూడా ఒక రకంగా చూస్తే తప్పనే చెప్పుకోవాలి. షించాన్, నేను ఇందాకే చెప్పాను కదా మమ్మీ, నేను బిజీగా ఉన్నాను. నువ్వు త్వరగా తిన్నావంటే మనం జాలీగా బయటికి వెళ్దాం. ఎక్కడికి? అది క్రీపరా? నేను క్రీపర్ అని చూసుకోలేదా? బుక్కుల షాప్ క్రీపర్ ఇప్పుడే రావాలా? కొట్టుకో. వీడికి ఆల్రెడీ అన్నీ తెలుసు. ఎలాగో మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏదైనా హోటల్లో తినేసి వద్దామా? నా హార్ట్స్ అంతనే ఉన్నాయి. ఎలాగైనా లాగ్. ఐడియా. నా రెస్టారెంట్కి మీ అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను హౌస్లోనే ఉంటా, బయటకు మన రాను. ఫ్యామిలీ రెస్టారెంట్. మీరే కస్టమర్లు. రండి రండి, మీకు నచ్చినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏంటిదే రెస్టారెంట్ గా మార్చేశారా? అమ్మో, ఎంత భయపడ్డారో తెలుసా పిచ్చి. వీడి చేత తినిపించి వెంటనే సేల్ కి బయలుదేరాలి. సారీ, రాంగ్ ఐటమ్. మీరు ఎందుకని బయటికి వెళ్తున్నారు? ఆగండి మమ్మీ, కార్లో బాగా ఎంట్రీ ఇవ్వాలి కదా. కార్లోనా? నన్ను ఎంత భయపెట్టావో తెలుసా? ఇక్కడ షీప్లు ఎక్కువ ఉన్నాయి. వచ్చేస్తున్నారు కానీ అయినా ముందుగా మనం ఇక్కడికి రావాలి. అమ్మ రోటన్ ఫ్లెష్ అంతా జాంబీ. చెప్పినాక నేను ఇప్పుడు బాగా తినచ్చు. ఏమంటావు? ఇప్పుడు చూడు. ఓకే, మనం బిల్డింగ్ చేయాలి. మైండ్ బిల్డింగ్. ఈ ప్లేస్ కూడా మనకి సెట్ అయ్యేలా ఉంది కదా హిమవారి. ఓవర్గా చేస్తున్నాడు. ఈ బ్లాక్ అవుట్ వేయాలి అంతే. ఆ తర్వాత ఇక్కడ ఏంటి హిమవారి, ఈ ప్లేస్ ఓకేనా? మనం కార్ మీద పార్క్ చేద్దామా?
తర్వాత మీకు ప్రేమతో స్వాగతం. ఏంటి రెస్టారెంట్ ఓపెన్ లో లేదా? మన తప్ప ఇక్కడ ఎవరు లేరనుకుంటాను. చాలు షించాన్, తినడానికి రా. వంట వండేటప్పుడు ఎప్పుడు కోపంగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. చేసినవన్నీ వేడిగా తింటేనే కదా బాగుంటాయి. అవును, మీరు ఎంత డో. వచ్చారో చెప్పండి. ఇప్పటికి నేను స్టార్ట్ చేద్దాం. మా 5 ఏళ్ల చెల్లి మా వారి వచ్చాము. మేము మాత్రమే ఇప్పుడు తినబోతున్నాము. ఫుడ్ బాగుంటే ఇంక మా ఇంట్లో శ్రీరామ కుక్క ఉంది, దాన్ని కూడా పిలుచుకొస్తా. మీరిద్దరే కదా తినబోయేది. అయితే ఇక్కడికి వచ్చి మీరిద్దరు కూర్చోండి. ఓకే, కానీ దానికంటే ముందు మీరు మాకు లాలీపాప్ ఇస్తారా ఎవరా చెప్పండి. అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఆ, డోర్ తయారు భోజనం చేద్దాం. మాత్రమే ఉంది. కిటికీ పక్కన ప్లేస్ ఉంటే చెప్పండి, చూడొచ్చు. అవన్నీ ఫుల్ అయ్యాయి, ఈ సీటు మాత్రమే ఖాళీగా ఉంది. ఏంటి ఇవిడ మనం ఇక్కడే కూర్చొని తినాలని మనల్ని బలవంత పెడుతున్నారు. ఎవరైనా తీరే తినడానికి వచ్చి తినకుండా ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా? మనల్ని తినడం బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇంకా ఇంకొక విషయం, ఈ కాలపు అమ్మలందరూ వాళ్ళకేమైనా పనుంటే అది చేయడం కోసం పిల్లల్ని త్వరగా తిను అని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మనం ఏం తిన్నాము? నీకు ఏం ఆర్డర్ చేయమంటావు హిమావారి? ఎనీవేర్ డోర్ సూప్ ఆర్డర్ చేస్తానేమంటావు? చూస్తున్నారా? ఇదే ఎనీవేర్ డోర్. ఇక్కడ లేవండి. లేకపోయినా ఏం పర్వాలేదు, ఇది ఎక్కడిపోయినా పర్వాలేదు. 2 ఎనీవేర్ డోర్లే. నీకేం కావాలో నువ్వు చెప్పలేదు. ఎనీవేర్ డోర్ మనం చూస్తే ఎనీవేర్ డోర్ ఏంటో నీకు తెలుసు. ఎనీవేర్ డోర్. చిల్లీ గోబీ కూడా తినొచ్చు. సరే, ఓకే, టైం వేస్ట్ చేయదు. మైండ్ చేసి మనం క్రాఫ్ట్ చేయాలంటే స్పెషల్ ఏమిటి? ఈ రోజు మా రెస్టారెంట్లో మాత్రమే చేస్తాను. మర్యాదగా పెట్టింది తిను, లేదంటే నీకు దెబ్బలు తప్పవు. షించాన్, అర్థమైందా? లేదు, ప్రేమగా మాట్లాడాను. ఏమంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అప్పుడే మీ హోటల్ బాగుపడుతుంది. ఫ్రైడ్ నూడిల్స్తో పాటు ఫ్రైడ్ ఎగ్ కూడా ఇస్తారా? తెలీదు. సరే, ప్రయత్నించి చూస్తాను. ఇదేం పర్వాలేదు. ప్రయత్నం చేస్తే చాలు, తల మీదకి డ్యాన్స్ చేస్తాడు. అవును, ఎవరు పిలుస్తున్నారు కదా, త్వరగా రండి. నా దగ్గర జ్యూస్ కూపన్ ఉంది. మీ హోటల్ యాక్సెప్ట్ చేసుకుంటారా? ఆ, నన్ను పని చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. డోర్ మూసేయాలి. అలాగే అంతే. తీసుకురండి. ఖచ్చితంగా ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి ఇవ్వండి. మీరు అడిగింది కాస్త ఆలస్యమైంది, క్షమించండి. ఆ తర్వాత చార్కోల్ రెడీ చేద్దాం. అయినా మన దగ్గర కోల్ లేదు. మనం దీన్ని ఉపయోగిద్దాం. ఇంకొంచెం తీసుకొని వద్దాం. ఇంకొంచెం తీసుకొద్దాం. లైట్ అయితేనే మొత్తం. ఇంకా ఎంతసేపు అండి? ఒకసారి రండి, రండి. ఇంకా ఎంతసేపు పిలవాలి? త్వరగా రండి. పిలిచారా సార్? నేను మిమ్మల్ని జ్యూస్ అడిగానుగా, ఏమైందండి? ఎక్కువ టూల్స్ ఉపయోగించొద్దు, మళ్ళీ అది వేస్ట్ అవుతారు. మళ్ళీ క్రాఫ్ట్ చేయాలి. అదే మైండ్ క్రాఫ్ట్. ఏంటి కూడా ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఏమేమో తీసుకొచ్చి పెట్టేశారు. ఏమైందండి? నేను ఆర్డర్ చేసిన మీ దగ్గర లేదా? అదైతే అందుకనే బిల్లు తీసుకొచ్చాను. కస్టమర్లు అడిగితే ఈ విధంగానే సమాధానం చెప్తారా మీరు? అంతా నా టైం. అవును. సార్, ఆ డ్రింక్స్ అన్నీ అయిపోయాయి. ఉన్నాయి, అవి తాగుతారా ప్లీజ్? వేస్ట్ అండి. మేము అనుకున్నది ఏది ఇక్కడ మాకు దొరకట్లేదు. కావాలంటే మీరు ఇచ్చే డబ్బులు కాస్త తగ్గించుకోండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటలు వెనకాలని అర్థం ఇప్పుడు మేము ఇప్పుడు మనం ఇంకా ఇలా పెట్టాలి. సరే, కానీ ఇంకొక డౌట్. మేము ఇది కాదు, మనం ఫస్ట్ క్రాఫ్ట్ చేసుకోవాలి. ఇవిగోండి సార్ మీ బొమ్మలు. మా చీరకు కూడా కావాలి, కొన్ని తీసుకుంటా. ఏదో ఒకటి చెయ్యి. ఏమో ఏం తీసుకుందాం చెప్పు. డౌట్ ఎందుకో మొత్తం మొత్తం అయిపోయిందా? అన్నీ నీవే. నేను స్టిక్స్ రెడీ చేసుకుంటా. టైం అయిపోయింది, టైం అయిపోయింది. క్లోజింగ్ టైం అయిపోయింది. పరిగెత్తి తీసి పెట్టాలి. సేల్ స్టార్ట్ అయిపోతుంది. మమ్మీ, మమ్మీ ఆగండి. నేను ఇంకా బిల్లు ఉన్న ఉద్దంతా ఉపయోగించి టార్చర్స్ చేస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సేల్ ఇక్కడ వేశారు. సేల్? అది నిన్నే అయిపోయింది. ఏ చేతులుంటే కూడా గ్లో వస్తుందా? ఈ అప్డేట్ ఎప్పుడు రిలీజ్ చేసారు? అయిపోయాయి. వావా, సూపర్ ఉంది నా ఇల్లు. సూపర్ ఉంది కదా.
నేను అంతే. Bye bye guys. Bye bye. Tata. See you. Goodbye. Second night. I mean third night. Yeah, fourth night. Goodbye guys. నాకు హెల్త్ రిస్టోర్ అవుతలేదు. దీంట్లో యూస్ చేయొచ్చా? స్పూన్తో యూస్ చేయొచ్చా? మనం దీన్ని ఉపయోగించొచ్చంటారా? కుక్ చేద్దాం. అవదు. హలో గాయ్స్, ఎట్లుందో చెప్పండి. టేస్ట్ మీరు ఎప్పుడైనా ఈ ఫుడ్ తిన్నారా? నేను తిన్నా. నేను కొంచెం తిని చూసుకుంటాను. తినాలేమా? హంగర్ ఫుల్ అయితే మనం రిస్టర్ అవుతుందిలే. తిన్నాక ఒకటే గో రిస్టర్. Bye bye. Like and subscribe to Ashwant Gamer.